సహవాస దోషం గురించి ఈ టీచర్ అమ్మ పిల్లలకి ఎలా వివరిస్తుందో చూడండి. మన గుర్తింపు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను బట్టి ఎలా మారుతుంది, మనని ఎలా గౌరవిస్తారు, ఎలా గుర్తిస్తారు అనే విషయాన్ని పిల్లలకు చాలా చక్కగా వివరిస్తుంది. ఒకసారి మీరు చూడండి. నేను బోర్డు మీద ఏం రాస్తున్నానో మీకు ఏమనిపిస్తుందో నాకు చెప్పండి. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకా అనిపిస్తుంది, బి కూడా అనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు ఏమనిపిస్తుంది దీన్ని చూస్తే? అంటే ఇప్పుడు ఇది బి లాగా కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఏం లాగా కనిపిస్తుంది? 2 1 3 4 అంటే ఇప్పుడు నంబర్ లాగా కనిపిస్తుంది. ఇంతకుముందు బి లాగా అనిపించింది, ఇప్పుడు నంబర్ లాగా కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపించింది అంటే మన పక్కనున్న వాటిని చూసి ఇదేంటో మనం చెప్పగలిగాం. అంతకుముందు ఏ సి ఉండేసరికి ఇది బి అన్నాము, ఇప్పుడు నంబర్స్ ఉండేసరికి ఇది 13 లేదా 1 3 అని చెప్తున్నాం. అంటే దీనికి అర్థం ఏంటి? మన పక్కన ఎవరైతే ఉంటారో దాన్ని బట్టి మన వాల్యూ తెలుస్తుంది అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్యాచ్ తిక్క తిక్క కటింగ్ చేయించుకొని పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని చిల్లరగా తిరుగుతుంది. వాళ్ళని ఏమంటారు? అదే బ్యాచ్ లో ఒక అబ్బాయి షూట్ వేసుకొని ఉన్నాడు. వాడిని చూసినా ఏమనుకుంటారు? అని పోకిరి అనుకుంటారు. ఎందుకనంటే వాడు ఉన్నది పోకిరి బ్యాచ్ లో కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళ వల్ల మన విలువ అనేది ఉంటుంది. మనము మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషుల దగ్గర సహవాసం చేసినాం అనుకోండి, మనల్ని కూడా మంచి వ్యక్తిత్వం గల మనిషి, మంచి వ్యక్తి, మంచి విలువలు గల మనిషి అని అనుకుంటారు. అలా కాకుండా మనం కూడా అలా పోటీ విలువలతో ఉంటున్నాం అనుకోండి, మనం ఒకవేళ మంచిగా ఉన్నా సరే మనల్ని కూడా ఏమనుకుంటారు? పోకిరి లాగే చూస్తారు కదా. కాబట్టి మన సహవాసాలు ఎప్పుడు ఎలాంటి వారితో ఉండాలి? మంచి వారితో ఉండాలి. మంచి వ్యక్తిత్వం కలిగిన మనుషులతో మనం స్నేహం చేయాలి. మంచి విలువలను పెంచుకోవాలి. మంచి భారతీయ పౌరుడిగా మనము ఉండాలన్నమాట. అవును, అర్థమైందా మీకు? ఇప్పటి నుంచి మంచి వాళ్ళతో సహవాసం చేస్తారు కదా. ఓకే.